చాలా అందమైనటువంటి జుట్టు కావాలి అని చెప్పి మనం రకరకాల ప్యాక్స్ ని హెయిర్ కి అప్లై చేస్తూ ఉంటాము. సో అయితే మనకి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ని కంట్రోల్ చేస్తూ హెయిర్ కి ఉండేటటువంటి డాండ్రఫ్ ని కూడా తగ్గిస్తూ ఇంకా హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేసేటటువంటి ఒక హెర్బల్ ప్యాక్ ని ఈ రోజు మీకు చూపించబోతున్నాను. ఈ హెర్బల్ ప్యాక్ కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్, మన కిచెన్ లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్సే. దాంట్లో మనకి కూరలో వాడేటటువంటి కరివేపాకు, సో కర్రీ లీవ్స్ అన్నమాట. ఈ కరివేపాకు మనకి హెయిర్ గ్రోత్ ని బాగా ప్రమోట్ చేస్తుంది. అండ్ కరివేపాకుని ఇంటర్నల్ గా తీసుకోవటం వల్ల కూడా ఇందులో ఉండేటటువంటి విటమిన్స్ వల్ల మనకి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అనేది కంట్రోల్ అవటమే కాకుండా మనకి ఐ విజన్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ కరివేపాకుతో ఏ విధంగా నేను హెయిర్ కి ప్యాక్ ని తయారు చేస్తున్నాను అనేది చూసేయండి. సో దీన్ని ట్రై చేసి మీరు కూడా ఎలా ఉంది అనేది నాకు చెప్పచ్చు. సో ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామా? హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి అలాగే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ని ప్రొటెక్ట్ చేసి, అంటే తొందరగా హెయిర్ అనేది వైట్ అవ్వకుండా ఉండేలాగా మనల్ని కాపాడేటటువంటి ప్యాక్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఈ ప్యాక్ కోసం మనకి కావాల్సింది ఫస్ట్ కరివేపాకు. అండ్ ఇప్పుడు నేను కరివేపాకుతో ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేశాను. ఇంకొక విషయం ఏంటి అంటే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ గురించి మనం ఈ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ హెయిర్ ఫాల్ కూడా. సో హెయిర్ ఫాల్ అయినా ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ అయినా మనం తీసుకునే ఫుడ్ పైన ఆధారపడి ఉంటుంది. సో దాంట్లో ఇప్పుడు మనం ప్యాక్కి కరివేపాకు యూస్ చేస్తున్నాం కాబట్టి మనం కరివేపాకు గురించి చెప్పుకోవాలి అని అంటే ఈ కరివేపాకులో చాలా రకాలైనటువంటి పోషక తత్వాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ కరివేపాకుని ఎక్కువగా తీసుకోవటం వల్ల మన కంటి చూపు కానీ అలాగే మన మెదడులో చురుకుదనం కానీ బాగా బలపడుతుంది. నెక్స్ట్ హెయిర్ గ్రోత్కి కూడా కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కూరల్లో కరివేపాకు అని తీసి పాడేస్తూ ఉంటారు చాలా మంది, కానీ కరివేపాకు చేసేటటువంటి మేలు మిగతా ఏ పదార్థాలు కూడా అంత చక్కగా చేయలేవు. కాబట్టి కరివేపాకుని జ్యూస్ తీసుకొని కూడా రెగ్యులర్గా, అంటే బాగా ఎక్కువ హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంటే రోజు కరివేపాకు జ్యూస్ తీసుకొని ఒక చిన్న కప్తో కానీ ఒక చిన్న గ్లాస్తో కానీ రెగ్యులర్గా తీసుకోండి. మీకు హెయిర్ ఫాల్ సమస్య అనేది కంట్రోల్ అవుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనము ఈ కరివేపాకుని తీసుకొని చక్కగా ఇలా దూసి దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా దూసి అలాగే కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకుని ఇలా మిక్సీ జార్లో తీసుకున్నాను నేను. ఇందులో కర్డ్ యాడ్ చేస్తున్నాను. కరివేపాకులో పెరుగు ఒక 4 స్పూన్లు, దీనికి సరిపడా క్వాంటిటీని ఒక 4 స్పూన్స్ కర్డ్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను బాగా మిక్సీ చేస్తున్నాను. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను, అంటే ఇది కొంచెం ఎక్కువ లిక్విడ్ ఫామ్లో కావాలి. అంటే ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేసి ప్యాక్ వేసుకుంటే పేస్ట్ ఫామ్లో రావాలి. ఇందులో నేను ఇంకొక పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. అందుకోసం ఏంటి అని అంటే నేను కొంచెం వాటర్ని యాడ్ చేశాను. ఇలా ఇది మనకి చక్కటి పేస్ట్ ఫామ్ దాటి ఇంకొంచెం లిక్విడ్ లాగా ఫామ్ అయింది. సో ఇందులో నేను ఏమి యాడ్ చేస్తున్నాను అంటే ఇది ఆమ్లా పౌడర్, అంటే ఉసిరిపొడి. సో ఉసిరిపొడిని ఇందులో యాడ్ చేస్తున్నాను. మనకి గ్రే హెయిర్ని బాగా కంట్రోల్ చేయగలిగేది ఉసిరిపొడే కదా. సో ఉసిరిపొడిని కూడా నేను ఇందులో ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది నానవలసినటువంటి అవసరం లేదు ఇంకా మనకి నానాలి అని అనుకుంటే ఆల్రెడీ ఉసిరిపొడి మనం యాడ్ చేస్తున్నాం కదా, ఉసిరిపొడి ఇంకా మనము కావాలి దొరికితే మనకి ఇంగ్రీడియంట్స్ గుంటగొలగర ఆకు దొరుకుతుంది కదా, గుంటగొలగర ఆకు పొడి దొరుకుతుంది, భృంగరాశి పౌడర్, అండ్ దాంతోపాటు హైబిస్కస్ పౌడర్, అంటే మందార పువ్వుల పొడి, మందార ఆకుల పొడి దొరుకుతుంది, నీలి పొడి. ఇలాంటి పొడులు కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకున్నా వాడచ్చు. లేదంటే ఏదో ఒక పౌడర్ దొరికినా, ఇప్పుడు ఆమ్లా ఉంది, నేను ఆమ్లా యూస్ చేస్తున్నాను. మీకు గుంటగొలగర ఆకు పొడి ఉంటే అదొకటి యూస్ చేయండి. త్రిఫలా పౌడర్ ఉంటే త్రిఫలా యూస్ చేయండి. అలా ఏదో ఒక పౌడర్ అయినా 2-3 పౌడర్స్ మిక్స్ అయినా ఒక్కొక్క స్పూన్ తీసుకొని కొంచెం వాటర్లో వేసి దాన్ని పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని కూడా మీరు ఇందులో కలిపి ఇలా మిక్స్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీన్ని ఇలా మిక్స్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్ల ఆమ్లా పౌడర్ నేను ఇందులో యాడ్ చేశాను. అండ్ ఇంకా మనకు పడుతుంది కాబట్టి లైట్గా ఇంకొక స్పూన్ ఆమ్లా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. సో దీన్ని ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత నేను ఒక బౌల్లోకి తీస్తాను. సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసినటువంటి ఈ ప్యాక్ని, హెయిర్ ప్యాక్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈ ప్యాక్ని మీరు మీ హెయిర్కి చక్కగా ముందు చిక్కులు లేకుండా చిక్కు తీసుకుని నీట్గా ఆయిల్ అప్లై చేసుకునైనా పెట్టచ్చు, ఆయిల్ రాయినటువంటి హెయిర్ పైన అయినా పెట్టచ్చు. ఇలా తీసుకుని చక్కగా
కుదుళ్ళ నుంచి మొదలుపెట్టి చక్కగా ముందు కుదుళ్ళకంతా అప్లై చేయండి. కుదుళ్ళకు అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క సెక్షన్ తీసి హెయిర్ లెంత్కి మొత్తం అంతా అప్లై చేసి చక్కగా స్మూత్గా మీరు మొత్తం పట్టేలాగా మొత్తం అంతా రాయండి. మసాజ్ ఏమొద్దు, మొత్తం చిక్కు లేకుండా ముందుగానే హెయిర్ని పెట్టుకుని ఒక్కొక్క పాయ తీసి కుదుళ్ళకి వెంట్రుక పొడుగుకి, ముందు కుదుళ్ళకే ముఖ్యం, ఎందుకంటే కుదుళ్ళకి స్ట్రెంగ్త్ తీసుకొస్తుంది. ఇందులో ఉన్న ఉసిరి పొడి, మీరు ఏ పౌడర్స్ వేసినా ఇవన్నీ కూడా గ్రే హెయిర్ కంట్రోలింగ్ పౌడర్సే. హెన్నా పౌడర్ తప్పించి మీరు ఏమైనా వేసుకోండి. అంటే హెన్నా కొంచెం ఈ ప్యాక్లో మీకు అంతగా యూజ్ అవ్వదు, మీరు హెన్నా విడిగా పెట్టుకుంటారు ఎలాగో, కాబట్టి ఇది ప్రోటీన్ ప్యాక్ లాగా యూజ్ అవుతుంది. హెయిర్ బాగా పొడుగు పెరుగుతుంది. ఈ హెర్బల్ కాబట్టి మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ కోసం యూజ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం యూజ్ అవుతుంది, డాండ్రఫ్ ని కూడా కంట్రోల్ చేస్తుంది, రూట్స్ ని స్టిమ్యులేట్ చేసి తిరిగి రీగ్రోత్ రావటానికి చేస్తుంది. పర్టిక్యులర్గా కరివేపాకు యూజ్ చేయటం వల్ల కుదుళ్ళు చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. అండ్ వీలైతే రోజు ఒక చిన్న గ్లాస్ కరివేపాకు జ్యూస్ కూడా తాగండి, చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని మీ హెయిర్కి అప్లై చేసుకునేది వారానికి ఒక్కసారి చప్పున చేయండి. అలా నెలలో 4 సార్లు, ఒక 2 నెలలు వారానికి ఒక రోజు మీరు హెడ్ బాత్ చేసే ముందు కరివేపాకు అలాగే పెరుగు ఈ 2 పేస్ట్ చేసి, మీరు ఏదైనా పౌడర్ అందులో మిక్స్ చేయాలనుకుంటే కొంచెం లూజ్ ఫామ్లో పేస్ట్ చేయండి, లేదు అని అనుకుంటే టైట్ ఫామ్లో పేస్ట్ చేసుకొని ఆ ఒక్క ఇంగ్రీడియంట్ని కూడా మీరు ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని మీరు ఒక 1 మంత్ 2 మంత్స్లో హెయిర్ ఫాల్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. హెయిర్ చాలా స్మూత్, షైన్ అండ్ సిల్కీగా ఉంటుంది. చూసారు కదండి, కరివేపాకుతో తయారు చేసుకునేటటువంటి హెయిర్ మాస్క్. ఇందులో నేను కరివేపాకు అలాగే లెమన్ అండ్ దాంతోపాటు ఆమ్లా పౌడర్ని యూజ్ చేశాను. అండ్ నేను ఇందాక ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీకు నచ్చినటువంటి పౌడర్ ఏదైనా హెర్బల్ పౌడర్ ఉంటే అవి కూడా ఏవి యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకూడదు అనేది కూడా చెప్పాను కదా, దాని ప్రకారం ఫాలో అవ్వండి. మరి ఈ ప్యాక్ని మీరు ప్రిపేర్ చేసుకొని మీ హెయిర్కి పెట్టుకోండి, మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా ఛానల్ను ఫాలో చేయండి. నెక్స్ట్ ఈ బ్యూటీ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.